Hi, hello everyone. Welcome back to another English channel. In this video, I would like to tell you the usage of should. Yes. ఈ షుడ్ అనే మోడల్ వెర్బ్ని యూస్ చేసి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, షుడ్ ఇట్ ఎక్స్ప్రెస్ అన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే చేయవలసిన పని. ఎస్, చేయవలసిన పనిని మనం ఇంగ్లీష్లో షుడ్ అనే మోడల్ వెర్బ్తో యూజ్ చేసి చెప్పొచ్చు. ఎస్, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అంటాం కదా. సో ఇలా చేయవలసిన పనినే ఆబ్లిగేషన్ అంటాం. ఈ ఆబ్లిగేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికే మనం షుడ్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ఓకే, లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ షుడ్. వీ షుడ్ కంప్లీట్ దిస్ వర్క్. మనం ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి. యూ షుడ్ క్లీన్ దిస్ రూమ్. మీరు ఈ రూమ్ని క్లీన్ చేయాలి. అలాగే ఈ షుడ్ని యూజ్ చేసి మనం క్వశ్చన్ సెంటెన్సెస్లో కూడా ఈ షుడ్ని మనం యూజ్ చేయొచ్చు. ఎస్, వై షుడ్ ఐ క్లీన్ దిస్ రూమ్. నేను ఈ రూమ్ని ఎందుకు క్లీన్ చేయాలి? వై షుడ్ ఐ గో దేర్. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఓకే, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్లో కూడా ఈ షుడ్ని యూజ్ చేయొచ్చు. ఎస్, షుడ్ నాట్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, నెగిటివ్ సెంటెన్సెస్లో ఐ షుడ్ నాట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ డూ దిస్ వర్క్. మనం ఈ వర్క్ని, ఈ పనిని చేయకూడదు. ఓకే, అలాగే షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని యూజ్ చేసి కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఎలా మాట్లాడచ్చు, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడచ్చో చూద్దాం. వీ కెన్ ఎక్స్ప్రెస్ an obligation which is not fulfilled. ఎస్, మీరు ఇలా చేసి ఉండాల్సింది, మీరు ఇలా వెళ్ళి ఉండవలసింది. ఓకే, అంటే పాస్ట్లో జరగని విషయాన్ని ఇలా చేసి ఉండాల్సింది అని ఒక అడ్వైజ్గా చెప్తాం. ఓకే, సో ఈ విధంగా మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేసి చెప్పొచ్చు. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. వీ షుడ్ హ్యావ్ సేవ్డ్ దెమ్. వీ షుడ్ హ్యావ్ సేవ్డ్ దెమ్. మనం వారిని రక్షించి ఉండాల్సింది, మనం వారిని సేవ్ చేసి ఉండాల్సింది. ఓకే, వీ షుడ్ హ్యావ్ డన్ దిస్ వర్క్. మనం ఈ వర్క్ని చేసి ఉండాల్సింది. అలాగే నెగిటివ్లో కూడా చెప్పొచ్చు. వీ షుడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్ మనీ. వీ షుడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్ మనీ. మనం డబ్బును వృధా చేయకుండా ఉండాల్సింది. ఓకే, ఈ విధంగా మనం షుడ్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేయొచ్చు. I hope you have understood this topic. If you have